నమస్కారం సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి వైఖరి తీసుకున్నారు? ఒకవేళ కాక్రోచ్ పార్టీ చేసినటువంటి అజిటేషన్ మీద ఆయనకి గౌరవం, విద్యార్థుల పట్ల ప్రేమ ఇవన్నీ కనుక ఉండి ఉంటే, ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి 20 రోజులటువంటి దీక్ష, ఆ తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్, పార్లమెంటు ముట్టడి, వీటన్నిటిగా ఆయన అప్పుడే సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా. అవేమీ చేయకుండా, వాటి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా, కేవలం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన లాంటి ఉద్యమం కావాలి అని కోరుకోవడం ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఇప్పుడు ఈ డిఎస్సి 2025 దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నంత కూడా రాజకీయ రంగం, నిజానికి డిఎస్సిలో అక్రమాలు అలాంటివి ఏమైనా జరుగుతుంటే అది యాక్చువల్గా గత ఏడాది రిక్రూట్మెంట్ జరిగింది. సెప్టెంబర్లో నియామక పత్రాలు కూడా అందజేసిన పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి 2 నెలల క్రితం కొంతమంది అభ్యర్థులు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అభ్యర్థులు తాడేపల్లిలో జగన్ గారి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఆ కలిసిన నేపథ్యంలో వాళ్ళు కొంతమంది ఆధారాలు మా దగ్గర ఉన్నాయి సార్, మాకు అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఆయన డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దీనికి పోస్టులు కూడా కొంతమంది అమ్ముకున్నారు, ఆడియో కూడా ఏదో రిలీజ్ అయింది. సో వీటి మీద మొత్తం విచారణ జరపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. అదే సమయంలో ఒకటి కూడా చూడాలి, ఆ రోజు ఏం చెప్పారంటే, ఇంత అన్యాయం జరిగింది కాబట్టి 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీ అందరికీ తిరిగి ఉద్యోగాలు ఇచ్చేలాగా, మీకు న్యాయం చేసేలాగా చేస్తాననేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ ప్రామిస్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఒకసారి వాళ్ళ విద్యార్థి విభాగం, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. సో అంతటితో అది ఆగిపోయిందని అందరం అనుకున్నాం. సరే, ఆ డిమాండ్లు ఏదైతే జరిగిందో కొంతకాలం ప్రెస్ మీట్ లో కూడా డిఎస్సిలో అక్రమాలు అని చెప్పేసి కొంతమంది ప్రెస్ మీట్ కూడా పెట్టారు, సత్యనారాయణ లాంటి వాళ్ళందరూ. సో అదంతా సమస్య పోయింది అనుకున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జెన్జీ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి నీట్ ఎగ్జామ్ లో దాదాపు 30 రోజులకు పైగా మనం చూసాం ఏ విధమైన నిరసన ప్రదర్శనలు జరిగాయి. లీక్ అయిన దగ్గర నుంచి కూడా పరిణామాలన్నీ చూస్తే తల్లిదండ్రులు కావచ్చు, 23 లక్షల మంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు కావచ్చు, వాళ్ళు పడిన బాధలు, మళ్ళీ రీ ఎగ్జామినేషను, సో ఆ తర్వాత యాజిటేషన్ పొందుకోవటం, రీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నిజానికి ఉధృతమైంది. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏంటనే దాని మీద పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో, నిజానికి నేను ఇప్పుడు చెప్తాను శివప్రసాద్ గారు, జాతీయ స్థాయిలో మనకు అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అన్ని కూడా చేష్టలుడికి చూస్తున్న పరిస్థితి నీట్ ఎగ్జామ్ కి సంబంధించి. ఎవరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ఎన్ఎస్ఐ ద్వారా దేశవ్యాప్తంగా నిరసన చేశామన్నా కూడా ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఏ పార్టీ కూడా, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఈడిఎస్యు, లేదంటే ఢిల్లీలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ కానీ, వీళ్ళందరూ కూడా విద్యార్థులు ఉన్నారు, చాలా గొప్ప ఉద్యమాలు చేశారు. వాళ్ళ ఉద్యమాల ఫలితంగా అనేక రకాలైన ఫలితాలు కూడా వచ్చాయి, రిజల్ట్ కూడా వచ్చాయి, విద్యార్థులు లబ్ధి పొందిన పరిస్థితి కూడా ఉంది, న్యాయం కూడా జరిగింది. కానీ ఎందుకో తెలియదు 23 లక్షల మంది బాధితులు ఉన్న ఈ నీట్ ఎగ్జామ్ లీకేజీలో ఈ విద్యార్థి సంఘాలు ఏవి కూడా యాక్టివ్ పార్టీ తీసుకోలేదు. అందుకనే కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టుకొచ్చింది. మనం ఇది కూడా గమనించాలి ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇది ఎందుకు పోలుస్తున్నాను, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఓకే, కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా చేసింది, ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా, ఈ రోజు కూడా అక్కడ పెల్లెట్స్ వాడటం కానీ, లేకపోతే లాఠీ చార్జ్ మీద కూడా ఈ రోజు కూడా పార్లమెంట్ అట్టుడికిపోయిన పరిస్థితి. రాహుల్ గాంధీ గారు ఆరోపణలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాలు అంటున్నప్పటికీ కూడా చాలా మంది విద్యార్థుల మీద, మైనర్లు విద్యార్థుల మీద కూడా కేసులు పెట్టారు, ఆ జంతర్ మంతర్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ అని చెప్పిన పరిస్థితి కూడా ఇప్పుడు ఇవాళ కూడా అది లుల్లి జరుగుతూ ఉంది. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా నీట్ ఎగ్జామ్ బాధితులకి, అంటే మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా దాదాపు 1-2 లక్షల మధ్య ఎంబీబీఎస్ సీట్ల కోసం రాసుంటారు, వాళ్ళు కూడా విక్టిమ్స్ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా రియాక్ట్ కాలేదు. జన్జీ ఉద్యమం ఏంటి, కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి, దానికి సంబంధించిన విద్యార్థులు చేసిన పోరాటానికి సంఘీభావం ఏంటి, లేకపోతే బీజేపీ ఎందుకు ఇలాంటి పదే తప్పులు చేస్తుంది,
సో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా ఆయన ఎక్కడ కూడా స్పందించిన పాపం పోలేదు. ఓకే. ఒకసారి ప్రెస్ మీట్ అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ వైఫల్యాల మీద మేము కూడా కాక్రోచ్ అవుతాను, కాక్రోచ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు తప్పితే నీట్ ఎగ్జామ్ సంబంధించి, జన్జీ ఉద్యమాలకు సంబంధించి ఎక్కడా కూడా ఆయన మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు.